ఇక్కడికి రావడం జరిగింది. వారికి ఉన్నటువంటి ఇబ్బందులు, వారికి ఉన్నటువంటి సమస్యలు అంటే వారు మాకు కొత్త కాదు, నేను వారికి కొత్త కాదు. మరి గత 20 సంవత్సరాల నుండి కూడా వాళ్ళు వర్క్ చేస్తున్నప్పుడు గత 10 సంవత్సరాల నుండి నాకు వాళ్ళు బాగా పరిచయం. వారికి 10 సంవత్సరాల కిందట కూడా అనేక ఇబ్బందులు ఉన్నప్పుడు ఎస్ఆర్ ట్రస్ట్ ద్వారా అనేక విధాలుగా వారిని ఆదుకోవడం, వారికి బాల్యంతలుండి డెలివరీ అయితే ఒక ఇంజెక్షన్ ఇవ్వడానికి వాళ్ళ దాంట్లో ఒక మంచాలు కావాలంటే కూడా లేవు, కుర్చీలు లేవంటే కూడా ఇవన్నీ ట్రస్ట్ ద్వారా ఎస్ఆర్ ట్రస్ట్ ద్వారా మేము వాళ్ళకు ఉన్నటువంటి ప్రతి మండల్లో కూడా ఎస్ఆర్ ట్రస్ట్ ద్వారా వాళ్ళకి అందజేయడం జరిగింది. ఆ విధంగా వాళ్ళు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా ఇక్కడికి రావడము, వారికి ఉన్నటువంటి సమస్యలను మనకు దగ్గర పెట్టడము అనేది వారు గతం నుంచి కూడా ఉన్నటువంటి మా యొక్క స్నేహబంధం అనే చెప్తాను. ఇది పార్టీలకు అతీతంగా ఒక మహిళలకు ఉన్నటువంటి ఇబ్బందులు మహిళకైతే తెలుస్తాయి అనే విధంగా చాలాసార్లు కూడా వచ్చి చెప్పుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు కూడా గత 10 సంవత్సరాల ముందు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వారితో అనేక వెట్టి చాకిరీ చేయించుకొని అనేక పనులు చేయించుకొని ఈరోజు జీతభత్యం లేనటువంటి ఉద్యోగులు ఎవరన్నా ఉన్నారు అంటే అది ఆర్పీలు, ఆశా వర్కర్లే అని చెప్పి నేను తెలంగాణ రాష్ట్రంలోనే కాదు ఎక్కడైనా కూడా ముందుగా ఒక జీతం భత్యం లేకుండా ఆశించకుండా కష్టపడి పొద్దున్న లేచి పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఎవరన్నా ఉర్రంటే అది పురుషులకు కూడా మించి పురుషులు ఒక్క % పని చేస్తే 10% అయ్యే పనిని మహిళలు చేస్తూ ఉన్నారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా వీరి యొక్క కష్టార్జితమే ముందుంటుంది. వీరి యొక్క కష్టార్జితంతో ఆర్పీలు, ఆశా వర్కర్లతోటే ఈరోజు ప్రభుత్వాలు ఏర్పడుతున్నాయి. కానీ ఏర్పడే వరకు ఒక విధంగా, ఏర్పడిన తర్వాత మరొక విధంగా ఆలోచించి ఈ యొక్క ఆశా వర్కర్స్ని కానీ ఆర్పీలను కానీ మోసం చేస్తున్నటువంటి విషయం, దగా చేస్తున్నటువంటి విషయం మీరు తలుచుకుంటేనే చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఈరోజు వాళ్ళు చెప్తున్నటువంటి విషయం పొద్దున లేస్తే పుట్టిన పిల్లగాడి నుంచి చచ్చిపోయే ముసలోళ్ళ వరకు కూడా ఈరోజు వాళ్ళు సేవ చేస్తూ ఉన్నారు. వాళ్ళు చేసే సేవకు వెల కట్టలేనటువంటి సేవ. ఈరోజు 9,500 9,750 రూపాయలు వాళ్లకు వేతనం ఇస్తున్నారని చెప్పింది. కానీ వారు చేస్తున్నటువంటి సేవకు ఒక్కొక్కరికి ₹1,00,000 ఇచ్చినా తక్కువనే అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియదు. ఎందుకంటే మనం ఒక డాక్టర్ దగ్గరికి పోతే, కార్పొరేట్ హాస్పిటల్స్కి పోతే ఒక డాక్టర్ చెయ్యి పట్టుకొని వాళ్ళకి ట్రీట్మెంట్ చేస్తే ₹1,000 ఫీజు ఇస్తున్నాం. ₹1,000 ఫీజు ఇస్తాం. అక్కడనే వాళ్ళ ఫార్మసీ ఉంటే మళ్ళీ 2,000 3,000 పెట్టి మందులు కొంటాం. ఈ విధంగా ఖర్చు పెడుతున్నప్పుడు వాళ్ళు ఈరోజు ఒక టీబీ పేషెంట్ ఉన్నా, ఒక కుష్టివాది వచ్చినటువంటి పేషెంట్స్ ఉన్నా వాళ్ళ కుటుంబాలకు ఏమవుతుందో అని కూడా ఆలోచించకుండా ఈరోజు అవన్నీ కూడా వాళ్ళే సేకరించి వాళ్ళే తీసుకుపోయి ల్యాబ్కి తీసుకుపోయి అందజేసి ఇంత సేవ చేస్తుంటే కూడా వాళ్ళకు ఒకవేళ ఏదైనా జ్వరం వచ్చో, దగ్గు వచ్చో, ఏదైనా ఆరోగ్యం పరంగా బాగలేకపోతే వాళ్ళకి ట్రీట్మెంట్ చేయించే నాదుడు లేడు అంటే ఎంత అధ్వానము, ఎంత అన్యాయం అనేది ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలి. ఎందుకంటే ఈరోజు మన ఇంట్లో మన కుటుంబాలకు ఏదన్నా అయితేనే మనం గ్లౌజ్ వేసుకుందామా, మాస్క్ పెట్టుకుందామా అని ఆలోచించే రోజులలో వాళ్ళు ఇంటింటికి పోయి సేకరించి మనకు సేవ చేస్తున్నప్పుడు మీరు ఎవరికన్నా ఏదన్నా అన్యాయం చేయండి, కానీ ఇలాంటి వాళ్ళకు మాత్రం న్యాయం చేయాలి. వారికి ఏదైతే వేతనం 18,000 ఇస్తా అని చెప్పి ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మేము కనుక అధికారంలోకి వస్తే 18,000 ఇస్తామని మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. అదేవిధంగా 50 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ చేయిస్తామని చెప్పి ఈ రెండు కూడా తక్షణమే చేయాల్సినటువంటి బాధ్యత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఉందని చెప్పి తెలియజేసుకుంటూ, అదేవిధంగా వారికి కనుక ఏదైనా అనారోగ్యం పాలైనా, వారికి ఏదైనా పెద్ద జబ్బులు వచ్చి ఖర్చు అయ్యే విధంగా ఒకవేళ స్కానింగ్లు కావచ్చు, సిటీ స్కానింగ్లు కావచ్చు, ఎక్స్రేలు కావచ్చు, ఏవైనా తీయాల్సి వచ్చినటువంటి సమయంలో వారికి వెసులుబాటు కల్పించి వారికి ఉచితంగా వైద్యం చేసే విధంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇంప్లిమెంటేషన్ చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీగా సంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలుగా నేను నిజంగా మనస్ఫూర్తిగా, ఇది పార్టీలకు అతీతంగా ఒక పార్టీ తరఫు నుండే కాదు, నేను ఒక ఎస్ఆర్ ట్రస్ట్ ద్వారా
గత 20 సంవత్సరాల నుంచి ఈ యొక్క సంగారెడ్డి జిల్లాలో పటాన్చెరు కాన్స్టిట్యున్సీలో ఎస్ఆర్ ట్రస్ట్ ద్వారా అందరికీ అండగా ఉంటున్నాను కాబట్టి నేను వారి మంచి చెడులు తెలిసిన దానిగా నేను ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను. వీరికి తక్షణమే మీరు చేసినటువంటి 18,000 రూపాయలు వేతనం కావచ్చు, 50 లక్షల రూపాయలు వారికి ఇన్సూరెన్స్ కావచ్చు, వారికి ఏదైనా అయినప్పుడు హాస్పిటల్లో వారికి వైద్యం చేసే విధంగా వెసులుబాటు కలిగించాలని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాం. తక్షణమే ఇది ఇంప్లిమెంటేషన్ చేయకపోతే ఈ ఆశా వర్కర్స్ ద్వారా వారిలో ఒకదానిగా, ఆర్పీల ద్వారా వారిలో ఒకదానిగా తప్పకుండా వారి ధర్నాలో ఫుల్ ఫ్లెడ్జ్గా నేను కూడా మద్దతు ఇచ్చి వాళ్ళతో పాటు కూర్చుంటానని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. అదేవిధంగా ఈరోజు వాళ్ళకి ఇచ్చినటువంటి 9,750 రూపాయలు ఒకవేళ మీరు మేనిఫెస్టోలో పెట్టినట్టు 18,000 రూపాయలు ఇచ్చినా కూడా ఈరోజు పటాన్చెరు కాన్స్టిట్యున్సీ అంటే మినీ ఇండియా లాంటి దానిలో రెంట్స్ అంటే ఒక్క రూము తీసుకొని వాళ్ళు రెంట్కు ఉండాలన్నా 3,000 నుండి 4,000 రూపాయలు కట్టుకుంటే కానీ ఒక రూము రెంట్ లేకుండా ఉంది. ఎక్కడ కూడా 1,000 రూపాయలకు 1,500కి ఇక్కడ రూమ్ వచ్చే విధంగా లేదు. తక్కువ పెట్టుకున్నా 2,500 నుంచి 3,000 రూపాయలు ఒక రూమ్కి రెంట్ కట్టాల్సి వస్తుంది. కాబట్టి వీళ్ళు ఇంతమందికి సేవ చేస్తున్నప్పుడు వీళ్ళు ఇంతమంది మనకు అధికారంలో వచ్చే పార్టీ అధికారంలోకి రావాలంటే వాళ్ళ యొక్క చేదోడు వాదోడు వాళ్ళ యొక్క సౌకర్యం ఉంటేనే, వాళ్ళు మీకు మద్దతు ఇస్తేనే మీ రాష్ట్రంలో ఎవరికి ఏ పార్టీకి మద్దతు వాళ్ళు ఇస్తే ఆ పార్టీ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉంటుంది. ఇది జగమెరిగిన సత్యం, అవునన్నా కాదన్నా అందరికీ తెలిసిన సత్యం. అలాంటప్పుడు